బీసీ సంఘాలు రేపు బంద్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఉదయం 5 గంటల 6 గంటల నుంచే బస్సులన్నీ బంద్ చేస్తాం అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. రైట్. వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి గారు, బీజేపీ స్టాండ్ ఏంటి అన్నది ఇందాక రామ్మోహన్ రావు గారు అడిగినటువంటి ప్రశ్న కంటిన్యూషన్గానే రేపటి బంద్ పైన మీ పార్టీ లైన్ ఏంటి? ఇప్పుడు శ్రీకాంత్ గారు, రేపు బీసీ సంఘాలన్నీ కలిపి ఉమ్మడిగా ఒక జేఏసీ ఏర్పడి ఆర్ కృష్ణయ్య గారి అధ్యక్షతన ఆర్ కృష్ణయ్య గారు గౌరవ రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటిది. ఆ బంధులు మా పార్టీ ఆదేశాల మేరకు నేను కూడా రేపు భాగస్వామ్యం తీసుకుంటున్నటువంటి ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది అనేటువంటి దాని మీద సరే ఎవరు ఏమనుకున్నప్పుడు కూడా ఇప్పుడు మేము ఈ ఈ 42% సంబంధించినటువంటి సమస్యలో వచ్చినటువంటి న్యాయపరమైన, చట్టపరమైన, ఇతరత్ర హైకోర్టు తీర్పులు కానీ, సుప్రీంకోర్టు తీర్పులు కానీ, లేకపోతే వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు కానీ, వీటన్నిటిని మనం ఎప్పటికప్పుడు మనం చాలా సందర్భాల లోపల చాలా డిబేట్లు మనం చేయడం జరిగినటువంటిది శ్రీకాంత్ గారు, మీకు తెలుసు. దాంట్లో ఉండేటువంటి లొసుగులేంది? ఇప్పుడు కోరిక మంచిదే, కామారెడ్డిలో మాకు మేల్కొన్నాము, ఏదో ఒకటి పవర్లో రావాలనుకుంటున్నాము తెలంగాణలో, అది వీలైతుందా వీలు కదా అనేటువంటి దాని కింద మేము ఒక ప్రకటన చేస్తాము. ఆ ప్రకటన మేము అధికారంలోకి వచ్చి మేము 6 నెలల లోపల చేస్తామని చెప్పి బీసీలకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోలో 16, 17, 18 పేజీల్లో అనేక అంశాలు చెప్పడం జరిగినటువంటి ఇది ఒకటే కాదు. దాంట్లో నేను చాలా సందర్భాల్లో మాట్లాడినాను శ్రీకాంత్ గారి మీదనే. చట్టపరమైనవి కొన్ని ఉన్నాయి. చట్టపరమైనవి అంటే 42%. చట్ట పరిధి లేనటువంటిది కేవలం ప్రభుత్వ నిర్ణయం, రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం చేసేటువంటి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాం, 1,00,000 కోట్లతో వాళ్ళని అభివృద్ధి చేస్తాం, సప్లాని పెడతాం బీసీలకు అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు, పదవులు 25,000 పదవులు వస్తాయని చెప్పినారు, వాళ్ళకి సంబంధించి ఇతరత్ర విద్యార్థులకు సంబంధించినటువంటి కార్డులు అన్నారు, జాబ్ కార్డు, రకరకాలుగా చెప్పినారు. ఇక అదంతా పెద్ద లిస్ట్ 3 పేజీలు గురించి మన చరిత్ర. ఇవి ఒక భాగం. ఇది ఒక కలంపోడుతో ఒక మంత్రివర్గ సమావేశంలో చేసేటువంటి నిర్ణయాలు అరగంట టైం పడుతుంది. నేను చెప్పినటువంటి ఒక 42కు సంబంధించి పక్కకు పెడితే అది చేయలే. ఇప్పుడు ఎందుకు మేము చర్చ పెడితే మా మీద దాడి భారతీయ జనతా పార్టీ మీద అంటే మీకు ఇష్టం లేదా? మీరు వ్యతిరేకిస్తున్నారా? అరే మీరు వెళ్తున్నది ఇంతకుముందు చెప్పినట్టుగా వెళ్తున్న దారి పూర్తిగా వ్యతిరేకమైన దారి. దానికి దారి ఎట్లా అనేది ఆలోచించి అందరితో ఆలోచించి చేసేటువంటి నిర్ణయాలు ఉంటాయి తప్ప, పాపం బీసీ నాయకులు, బీసీ సమాజం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఈ 42% కావాలా, మాకు అన్యాయం జరుగుతుంది, వెనుకబడిపోయినాము, విద్య, ఉపాధి, రాజకీయంగా తప్పులేదు. వాళ్ళని రెచ్చగొట్టి ఒక ముఖ్యమంత్రి జీవోలు ఇస్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి రేపే ఇది ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు జరగలేదు శ్రీకాంత్ గారు. ఇట్లా ఒక ముఖ్యమంత్రి గారు నేను ఇస్తున్న జీవో అన్నాడు, పాలాభిషేకాలు, రకరకాల మంత్రివర్గ తీర్మానాలు, అసెంబ్లీలో తీర్మానాలు అన్ని జరిగినాయి. జరిగిన తర్వాత పాపం నమ్ముతారు కదండి. ఎంత చాలా కాలం నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటిదని నమ్మినటువంటిది వెంట రావడానికి పోయింది. అప్పుడు మధ్యలో పోయినాక ఏమన్నాడు, ఈ దారి వాళ్ళు కూడా రావాలా, వాళ్ళు దారి తప్పించినారు, బీజేపీ వాళ్ళు దారి తప్పించినారు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు దారి తప్పించినారు అనేది ఒక అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకరెడ్డి గారు, ఏదేమైనా కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. మీరు కూడా బీసీలకు సంబంధించి మొదటి నుంచి రాజకీయాల్లో పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీ ఎంపీలే రేపు బంద్లో పాల్గొంటున్నారు. బీజేపీ ఎంపీలు కేంద్రంలో ఎంతవరకు కొట్లాడారు అన్నటువంటి ప్రశ్న బీఆర్ఎస్ అడుగుతుంది, బీజేపీ నాయకులు అడుగుతారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతారు, బీసీలు ఖచ్చితంగా అడుగుతారు. ఎంతవరకు ఉన్నారు, మీరు ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు ఢిల్లీలో కొట్లాడుతున్నారని. బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యే రేపు పొద్దున బంద్ ప్రకటిస్తున్నారు. ఆయన బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన ఎంతవరకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు, ఎంతమంది బీసీ ఎంపీలు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు, అఖిల పక్షాలను కలుపుకొని ఎంతవరకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. పోనీ రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేసింది, 32 సవరణలు చేసింది, ఆ తప్పులేంటో కూడా బీజేపీ నాయకులు బయట పెట్టి ప్రజాక్షేత్రంలో పెడితే ఇవి జరిగినాయి కదా అని చెప్పేసి రేపు పొద్దున బీజేపీని కూడా అనకుండా ఉండడానికి, నిందించకుండా ఉండడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి కదా. ఆ పని కూడా బీజేపీ నాయకులు చేయట్లేదు. వాళ్ళు హామీ ఇచ్చుకున్నారు, వాళ్ళే చేసుకుంటారు, మాకే సంబంధం అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడే మాట్లాడితే సో బీసీల మీద బీజేపీకి ఏం చిత్తశుద్ధి ఉంది అన్న ప్రశ్న రాదా? అంటే అంత డైరెక్ట్ గా రామచంద్రరావు గారు అనలేదండి. రామచంద్రరావు గారు మధ్యప్రదేశ్ మోడల్ చెప్పాడు. మధ్యప్రదేశ్ మోడల్ మీరు స్టడీ చేయండి, ఎప్పుడు ఆ 5 నెలల కింద నా జ్ఞాపకం ఉంది, స్టడీ చేయండి.
యూనిట్ వీళ్ళు ఏంటంటే స్టేట్ యూనిట్ తీసుకున్నారు రిజర్వేషన్ కి సంబంధించి 42%. మహారాష్ట్రలో అట్లా జరగలే. ఒక అసెంబ్లీ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం ఉంటుంది. మహేశ్వరంలో అన్ని కులాల లెక్కింపు జరిగిన తర్వాత ఏది ఎక్కువ ఉంటే అది దానికి ప్రకారంగా జరిగినటువంటిది. సరే పట్టించుకోలే. ఇప్పుడు మేము దాన్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు. వీళ్ళు ఎట్లా చేస్తారు, చేస్తామంటే సంతకం పెట్టాము కాబట్టి మధ్యన పోయినాక మీది దారి మీరు చెప్పలేదు కదా అంటే అది కాదు కదా. ఇప్పుడు మా ఎంపీలు ఉన్నారు, మా ఎంపీలు ఐదుగురు ఎంపీలు బీసీ ఎంపీలు ఉన్నారు. మీరు కాంగ్రెస్ కూడా లేరు, బీఆర్ఎస్ కి అసలు లేదు మాట చెప్తున్నాను. సరే ఒకరిద్దరు ఉండొచ్చు వాళ్ళ కూడా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మేము చాలా సందర్భాల లోపల అమలుకు వీలు కిషన్ రెడ్డి గారు అన్నారు ఒక సందర్భం లోపల, మీరు ఆ ముస్లింలు కానీ ఏమన్నా తీసేస్తే నేను కింద మీద వాళ్ళని వీళ్ళని బతిలాడి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తాను అనేటువంటి మాట కూడా మీకు తెలుసు కదా. శ్రీకాంత్ గారు, కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అది. మాకున్న రిజర్వేషన్స్ మాకున్నాయి, వాళ్ళ ఏ రిజర్వేషన్స్ ఉన్నా కూడా కానివ్వండి అనేటువంటి దాని కిందనే మేము కూడా మద్దతు ప్రకటించడం జరిగింది, వెంట రావడం జరిగింది, రేపు బంద్ కూడా మేము ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దానికి సంబంధించిన రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ టెస్టులు జరగాలని మేము అంటున్నాము. అవో టెస్టులు ఎందుకు, డైరెక్ట్ డయాగ్నోస్ చేయండి, మందులు ఇవ్వండి, టాబ్లెట్లు ఇవ్వండి, ఇంజక్షన్ ఇవ్వండి అనే పద్ధతిలో వారు మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ప్రజలకు ఏం చెప్తున్నారు, బీసీ సమాజ వర్గానికి ఏం చెప్తున్నారు, ఒకసారి అరగంట అయిపోతుంది మోదీ గారు సంతకం పెడితే. అసలు కాదు. ఇప్పుడు దీంట్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు శ్రీకాంత్ గారు, మీకు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు. ఏదైనా ఒక నిర్ణయం చేయాలనుకున్నప్పుడు జాతీయ విధానం దేశం మొత్తం వర్తిస్తుంది. వాళ్ళు ఎందుకు చేసినారు తమిళనాడులో నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ అవసరాలు ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం పడిపోయేటట్టుంది, పివి నరసింహారావు గారిని చేసుకున్నారు, అది ఇప్పుడు కూడా న్యాయ సమీక్షకు లోబడే ఉంది అనేటువంటిది కూడా మనకు తెలిసినటువంటి ఒక అంశము. పోతే నేను అంటున్నది ఏంటంటే ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు హైకోర్టు చాలా విషయాల గురించి మాట్లాడడం జరిగింది. డెడికేటెడ్ కమిషన్ పద్ధతి అయ్యేదని నేను అడుగుతున్నా. ఇవాళ వెంకటస్వామి గారు ఉన్నారు, మిత్రులు, చాలా కాలం 30 సంవత్సరాల నుంచి నా మిత్రుడు ఆయన. డెడికేటెడ్ కమిషన్ మీరు ఎప్పుడు అపాయింట్ చేసినారు, ఎప్పుడు మీరు డేటా కలెక్ట్ చేసినారో చెప్పండి. ఇప్పుడు 1992లో ఇచ్చినటువంటి ఏంటంటే 2002లో కానీ ఇందిరా సహాని కేసులో కానీ లేకపోతే వికాస్ సంబంధించిన మహారాష్ట్ర కేసులో కానీ కృష్ణమూర్తి కేసులో కానీ రకరకాల కేసుల్లో ఫస్ట్ 3 ట్రిపుల్ టెస్టుల్లో ద గవర్నమెంట్ హ్యాస్ టు అపాయింట్ ఏ డెడికేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కమిషన్ అపాయింట్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా. మీరు ఏం చేసినారు, మీరు డేటా కలెక్ట్ చేసుకున్నారు. విచిత్రం, వాళ్ళకు ఒక ఐడియా లేదు. ఆర్ కృష్ణ గారు కోర్టుకి వెళ్ళి డెడికేటెడ్ కమిషన్ లేదు అనే ఆర్డర్ తెచ్చిన తర్వాత అప్పుడు ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే ఈ రకమైన లొసుగులు పెట్టుకున్నారు. అప్పుడు ఆయన మాట్లాడతాడు, అభిషేక్ సింగ్ వాళ్ళ సీనియర్ లాయర్ కౌన్సిల్ ఏం మాట్లాడతాడంటే జీవోను ఛాలెంజ్ చేస్తున్నారు, అసలు చట్టమే లేదు అక్కడ, చట్టమే లేదు. చట్టం ఎక్కడ ఉందండి, గవర్నర్ సంతకం పెడతా. కాబట్టి చాలా లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు డెడికేటెడ్ వీటన్నిటికీ ఇప్పుడు చట్టంలో లొసుగులు ఉన్నాయి. వెంకరెడ్డి గారిని అదే అంటాను, లొసుగులు ఉన్నాయి, వీక్ ఉంది, ఫౌండేషన్ నుంచి వీకే ఉంది. ఈవెన్ సిఫారసులు కూడా గత సిపెక్ నిర్వహించినటువంటి సర్వేను బేస్ చేసుకునే జరిగింది. ఒక యాక్ట్ ప్రకారం కమిషన్ ప్రకారం జరగాల్సినవి జీవోల ప్రకారం జరుగుతున్నాయి, ఆర్టికల్స్ ప్రకారం జరుగుతున్నాయి. ఇందులో కొన్ని మైనస్లు కనిపిస్తున్నాయి, వీటిని బయటికి చెప్పాలి. పాయింట్ ఏంటంటే బీజేపీకి నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే ఇది చట్టబద్ధ ప్రక్రియను మీరు చట్టబద్ధంగా పూర్తి చేయండి. ఏవైతే హోంశాఖ నుంచి 32 సవరణలు వచ్చాయో వీటిని పూర్తి చేయండి. రాజ్యాంగ రక్షణ 9వ షెడ్యూల్లో చేర్చి రక్షించేటువంటి బాధ్యత మాది అని బీజేపీ నాయకులు చెప్పలేకపోతున్నారు. ఇది చెప్తే బీసీల మీద ప్రేమ ఉందని చెప్పేసి బీసీలు అనుకుంటారు. రేపొద్దున మీరు బంధు కాల్ ఇచ్చినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఈ మాటలు రావట్లేదు కదా. ఏమనంటే హిందువులకు ముస్లింలకు డివైడ్ చేస్తారన్నది మాట్లాడుతున్నారు, బిల్లులో లేని అంశాలు. మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. ఇప్పుడు నాలాంటి టీవీలో మాట్లాడితే ఏమవుతారంటే నాకు వంటగట్టి నీకు చివరికి నీ పేరు వెనకాల 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి దాడి పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఏదైనా మా నాయకులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నటువంటి ఒక అంశం. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే వీటికి పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ గమనించే మోదీ గారు ముందు చూపుగా సహృదయతతో జనగణనతో పాటు కులగణన ఇచ్చినాడు. ఏప్రిల్ 1, 2027 సంవత్సరన్నర లోపల మొత్తం రిపోర్ట్స్ వస్తాయి, స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మీకు తెలియదు కాదు మన శ్రీకాంత్. సో మీ మాటల్లో ఒకటి అర్థం చేసుకోవచ్చా, కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన జరుగుతుంది, కులగణన జరిగిన తర్వాత ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు డెడికేషన్ కమిషన్ నిర్వహించి సో అప్పుడే రిజర్వేషన్లు కల్పిస్తాం, అప్పటి వరకు ఇది అయ్యే పని కాదని. డెడికేటెడ్ కమిషన్ ఎందుకు, మొత్తం ఏ కులం ఎంత, ఎవరు ఏ రకంగా ఉన్నారు, మొత్తం 50-60 పాయింట్స్ ఉంటాయి, చట్టబద్ధంగా జరుగుతుంది. అది దానికి ఒక చట్టబద్ధత ఉంది సెన్సస్ డిపార్ట్మెంట్ కు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఎందుకు అనుకోకూడదు, ఎందుకు ఆశపడకూడదు? ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ 1.5 year 50 ఏళ్ళకు అన్యాయం జరిగింది వాళ్ళకు నెట్టింది. కాదు మేము చెప్పినాం కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నేను ఒక మాట అడుగుతాను. 235 మంది ఇండీ గ్రూప్ ఉంది వాళ్ళకి, ఇండీ గ్రూప్ అని అంటాం కదా మనము.
ఏనాడు ఒక్కనాడు కూడా పార్లమెంట్లో దీన్ని ప్రశ్నించలేదు. వాళ్ళ గ్రూపులో, వాళ్ళ ఇండి గ్రూపులో ఒక తీర్మానం చేయలేదు. దాని గురించి మాట్లాడలే. పార్లమెంటును స్తంభింపజేసు కదని అధికార పార్టీ అయినప్పటికీ కూడా నేను మాట్లాడుతున్నటువంటిది మోదీ గారి దృష్టికి తీసుకొచ్చే పద్ధతుల పట్ల రాహుల్ గాంధీ గారు చేసినారు. రాహుల్ గాంధీ గారి యొక్క ప్రయోగశాల కోసం తెలంగాణను వాడుకుంటున్నాడు. ఓ రెడ్ పుస్తకము, సామాజిక మా అంశం ఒకటి, కులగణన, ఏ ఏ ఏ కులం ఉంటే ఆ కులగంత అనేటువంటిది. ఏం జరిగిందండి? నేను చెప్పండి, ఎందుకు చేయలేకపోయిండు? అవును, నేను అంటున్నా, ధర్నా పెడితే రాలేదు, వాళ్ళు ఎవరు రాలేదు, ఆయనంటే రాకపోవడానికి కారణం ఏదో చెప్తున్నారు కానీ. వన్ సెకండ్, ఐ థింక్ శ్రీనివాస్ గారు, బస్ శ్రీనివాస్ గారు, నమస్తే, గుడ్ ఈవినింగ్.